ఎస్ శివ. నమస్తే సార్, హరికృష్ణ సార్ నమస్తే సార్, విఠల్ సార్ నమస్తే సార్. నా పేరు శివకుమార్, ఫారెస్ట్ రేంజర్ సార్. నేను గ్రూప్ 1 మెయిన్స్ ఇప్పటికి 4 times. దిస్ ఇస్ ద 4th time సార్ రాయడం. సో ఐ గాట్ సార్. చెప్పండి. నేను ఇది 4th time సార్ రాయడము. నేను అరౌండ్ 400 మార్క్స్ వచ్చినాయి సార్. తెలుగు మీడియం లో రాశాను. సో దిస్ ఈస్ ద క్లియర్ కట్ ఇండికేషన్ ఆఫ్ ద తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పొచ్చు సార్. ఎందుకు అనంటే ఫస్ట్ పేపర్ ఎస్ఏ లోపల 50-55 మార్క్స్ రావడము, లాస్ట్ పేపర్ ఏదైతే తెలంగాణ మూవ్మెంట్ ఉంటుందో దాంట్లో 55-60 రావడం అనేది చాలా అన్యాయం సార్. అసలు ఇది ఏంది? మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి ఇన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ దాదాపు 12-13 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ మాకు ఎస్ఏలో అండ్ మూవ్మెంట్ లోపల ఇంత తక్కువ రావడం అనేది అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం సార్. దీనికి సంబంధించి ఏంటిది రీవాల్యుయేషన్ చేసి ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం చేసిండ్రో సార్ వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఓకే 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 సార్. ఓకే అండి. ఓకే. సో ప్రసన్న హరికృష్ణ గారు, సరే ఇప్పుడు 2 parts. ఒకటి GO29 ఫేట్ డిసైడ్ చేయాల్సింది కోర్టు ఇంకా. రెండోది ఇప్పుడు TGPSC ఇప్పటికీ డిసైడ్ చేయాల్సిన అంశాలు మీరు చెప్పినాయి కదా. ఎగ్జాక్ట్లీ. కోర్టు ఇప్పుడు TGPSC అయితే GO29 విషయంలో ఇంకా వెనక్కి తగ్గలేదు. కోర్టు విషయంలో మీరు కోరుతుంది ఏంటంటే రాజకీయ పార్టీలు చొరవ చూడాలి. ఈ చర్చ చూసిన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి. నేనైతే ఇప్పుడు GO29 లేకపోతే TGPSCలో ఈ అక్రమాలు జరిగే అదే అనట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే అభ్యర్థులకి న్యాయ సహాయం లేకుండా డబ్బులు పెట్టుకునే స్తోమత లేకుండా ఏ అభ్యర్థి నష్టపోకూడదు. సో వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సింది రాజకీయ పార్టీ. ఈ చర్చ కనుక బీఆర్ఎస్ నుంచి నిన్న కవిత గారు కలిశారు, లేదా కేటీఆర్ చూశారు, లేదా దాసో శ్రవణ్ కనుక చూస్తే వాళ్ళు మీరు అభ్యర్థులు ఒకటి ఏంటంటే న్యాయ సహాయం అడుగుతున్నారు. చేతులు మొక్కుతున్నా కేటీఆర్ అన్నకి కవితకి దయచేసి ఇమీడియట్ గా సుప్రీంకోర్టులో. రెండోది బీజేపీ నుంచి బండి సంజయ్ అప్పుడు పోరాటం చేశారు. గ్రూప్ 1 సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ కు ముందు పెద్ద ఉద్యమం చేశారు. ఆయన అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఆయన కూడా చర్చ చూస్తే వాళ్ళు లీగల్ న్యాయ సాయం కోసం వాళ్ళు అడుగుతున్నారు. పెద్ద GO29 సంబంధించి. ఇక రెండవది TGPSC బుర్రా వెంకటేశం గారి కమిట్మెంట్ గురించి ఎవరికి కూడా అనుమానం లేదు. మీకు లేదు. ఒకటే అంటే ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు చాలా మంది అంటే ప్రభుత్వం కూడా చెప్తుంది మాకు గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది చాలా ప్రెస్టీజియస్ అని చెప్పేసి. 13 ఏళ్ల తర్వాత మనం తప్పనిసరిగా ఒక మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ ని పబ్లిక్ సర్వీస్ లోపలికి పంపించాలి అని చెప్పేసి. మరి 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినటువంటి మనము ఇంకొక 3 నెలలు రీ ఇవాల్యుయేషన్ ఎందుకు చేయొద్దు? మనకు కావాల్సింది మెరిటోరియస్ స్టూడెంట్స్ కదా, మనకు కావాల్సింది రేపు భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో భాగమయ్యేటువంటి ఉద్యోగులు కదా. మరి ఎందుకు మనం ఇంకొక 3 నెలలు రివాల్యుయేషన్ చేయించొద్దు? అది మన చేతుల్లో ఉన్నటువంటి పనే కదా. రివాల్యుయేషన్ చేయించడం వల్ల ప్రభుత్వానికి ప్రపోజల్ మళ్ళీ ఫ్రెష్ గా మొత్తం పేపర్ కంపల్సరీ. ఎందుకంటే న్యాయం ఇది న్యాయ అన్యాయాలకు సంబంధించి పాత 2 కన్సిడర్ చేయడం అవసరం లేదు. ఒక్కసారి చేయించినా పర్లేదు. ఒకసారి ఎలిజిబుల్ అండ్ రిలవెన్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ వచ్చిన మార్క్స్ కన్సిడర్ చేయకుండా ఓన్లీ వన్స్ చాలు. సార్ అభ్యర్థులు కోరుకున్నది కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సీ చైర్మన్ ని కలిశారు స్టార్టింగ్ లో మంచి ఉద్దేశంతో. కేసీఆర్ గారు కలిశారు. యూపీఎస్సీ నుంచి ఒక ఎక్స్పర్ట్ టీమ్ పంపించమని అయిపోతుంది కదా. మనకు అనుమానాలు ఉన్నప్పుడు థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేస్తాము. ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. కానీ ఇప్పుడు ఒకటి ఇక్కడ డౌట్, తెలుగు మీడియం వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎలా దిద్దగలరు? తెలుగు మీడియం ఎక్స్పర్ట్స్ ఉంటారు యూపీఎస్సీ. తెలుగు మీడియం వేరే లాంగ్వేజ్ వాళ్ళు దిద్దలేదు. ఇక్కడ మన వాళ్ళే మన దగ్గర పనిచేసేటువంటి మన మిత్రులే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దిద్దారు. బట్ ఇక్కడ నేనేమంటున్నానంటే మళ్ళీ రివాల్యుయేషన్ ఓన్లీ రివాల్యుయేషన్ కట్టినటువంటి ఫీ పేమెంట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం లేకుండా 20,100 స్క్రిప్ట్స్ ఏవైతే ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా రివాల్యుయేషన్ చేస్తే ఇట్ టేక్స్ ఓన్లీ 3 months. 3 నెలల వల్ల ప్రభుత్వం నష్టపోదు. కానీ మళ్ళీ మార్క్స్ మారుతాయి కదా. మారుతాయి. ఇప్పుడు సమస్య నాది కదా. ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చింది? ఇది ఆందోళన ఎందుకు వచ్చింది? మార్క్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇప్పుడు గొడవ చేసే అవకాశం ఉంటుంది కదా. గొడవ ఎందుకు? రివాల్యుయేషన్ దానిలో వాళ్ళ మార్కులు మారితే వాళ్ళకు మళ్ళీ మారుతాయి. ఆబ్వియస్లీ మారుతాయి.
సార్ రేపు పొద్దున కోర్టులో లాయర్ పెట్టుకొని వికీపీడియా స్టాండర్డ్ కాదు అసలు ప్రిలిమ్స్ లోనే నాకు తెలుగు అకాడమీ స్టాండర్డ్ అని నేను గెలిచింది అనుకోండి, అప్పుడు కూడా మారుతుంది కదా. అన్యాయం ఎప్పుడు జరిగినా అన్యాయం జరిగిందనే కదా ఇప్పుడు వాదనలు ఇవన్నీ. అన్యాయం జరగదని కదా. ఇప్పుడు తొందరలో కంప్లీట్ చేయాలని చెప్పి అనర్హత లేని వాళ్ళని అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి ఆఫీసర్లను చేస్తే రేపు 30 సంవత్సరాలు ఉంటారు సార్ వీళ్ళు. ఇప్పుడు ఒకటి సింపుల్ అంటే ఇవాల్యుయేషన్ లో ఎందుకు లోపాలు జరిగినాయి అనేది నేను మొదటగా వివరించిన. ఇంకొకటి చివరి ఒకటే అంశం మాట్లాడతా. ఇవాల్యుయేషన్ ఎందుకు లోపభూయిష్టంగా ఉన్నది అనే దానికి సంబంధించి 50 మార్కులకు సంబంధించి 5 ప్రశ్నలు ఉంటాయి సార్. 5 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్న 2 పేజీల ఆన్సర్ రాయాలి. ఈ 5 ప్రశ్నలకు సంబంధించి ఒక ఇవాల్యుయేటర్ దిద్దడానికి 6 నిమిషాల్లో దిద్దారు. ఇది చాలా కీలకం సార్. 50 మార్కులను 6 నిమిషాల్లో ఇవాల్యుయేట్ చేస్తే ఒక అభ్యర్థికి నిజంగానే న్యాయం జరుగుతుందా? ఇంత దారుణమైనటువంటి మూల్యాంకన ప్రక్రియ. ఇప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేద్దామని. తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసే ఉద్దేశంలో తప్పు జరిగింది. తొందరగా చేసే ఉద్దేశంలో 563 మంది అర్హత లేని ప్రతిభ లేని పిల్లలు 30 సంవత్సరాల పాటు అధికారంలోకి వస్తే ఆ పాలన ఏ విధంగా ఉంటది? అర్హత ఉన్నోడు టాలెంట్ ఉన్నోడు నిరుద్యోగం ఉంటే ఆ బాధ ఎవరికి? 563 మంది అనర్హతలు అనర్హత వచ్చినా కూడా నేను అగ్రి. ఒక్క వ్యక్తికి అన్యాయం జరిగినా ఒక్క వ్యక్తికి రావాల్సిన వాళ్ళకి రాకపోయినా ఇప్పుడు ఫెయిర్ గేమ్ ఇవ్వాలి కదా, మనం ఫెయిర్ ప్లే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఒకటి భరత్ గారు మనం చూసే 98 డిఎస్సి 2008 డిఎస్సి బాధితులు ఇప్పుడు ఒక్కడికి నష్టము ఇద్దరికి నష్టం అని చూడాల్సింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేసేటువంటి ప్రాసెస్ అనేది భవిష్యత్ తరాలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వ్యవస్థ మీద అంటే వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి. మేము గ్రూప్ 1 ప్రిపేర్ అవుతే నిజంగానే జెన్యూన్ గా చదివితే మాకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి భరోసాను తప్పనిసరిగా ప్రభుత్వం ఇవ్వాలి. రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినటువంటి టీజీపీఎస్సీ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే అసలు గ్రూప్ 1 అంటే భయభ్రాంతులకు గురయ్యేటువంటి ప్రాసెస్ ఉంటుంది. మాకు ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. మేము గ్రూప్ 2 చదువుకుంటాం, గ్రూప్ 3 చదువుకుంటాం, మాకు చిన్న స్థాయి ఉద్యోగాలు సరిపోతాయి అనేటువంటి ఒక రాంగ్ మెసేజ్ ను మనం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సార్ చెప్పినట్టు ఒక్కసారి గ్రూప్ 1 మీద నమ్మకం కోల్పోతే గ్రూప్ 1 వీళ్ళు కరెక్ట్ గా చేయలేదంటే రేపు పొద్దున పిల్లలు గ్రూప్ 2 అసలు టీజీపీఎస్సీ మీద నమ్మకం కోల్పోతారు. గ్రూప్ 3 సంబంధించిన అది మనం తర్వాత రిజల్ట్ దట్ ఈస్ డిఫరెంట్ ఎపిసోడ్. అది చాలా వివరాలు ఉన్నాయి, మేము తర్వాత డిబేట్ పెట్టండి. దానికి సంబంధించి ఇబ్బంది లేదా? ఉన్నాయి మేము తర్వాత మాట్లాడతాము. కానీ మెయిన్ మాత్రం గ్రూప్ 1. గ్రూప్ 2 కి సంబంధించి పిల్లలు నాకు ఏమని మెసేజ్ పెట్టారంటే 38 గ్రూప్ 2 గ్రూప్ 3 లో 38,000 ఓఎంఆర్ షీట్లు తప్పొచ్చినాయి. గ్రూప్ 2 లో 28,000, గ్రూప్ 3 లో 10,000 అని చెప్పారు. మీరు రేపు స్పెషల్ డిబేట్ పెట్టండి, దాని మీద సపరేట్ మాట్లాడదాం. నేను ఒక్కటే ఫైనల్ గా రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ అన్న కూడా మంచి ఉద్దేశంతో చేసి ఉండొచ్చు, కానీ కింద ఉన్న టీం కావచ్చు, అక్కడ ఉన్న గతంలో జరిగిన తప్పులు, జనార్దన్ రెడ్డి చేసిన తప్పులు కావచ్చు, మహేందర్ రెడ్డి గారి ఆయంలో జరిగిన తప్పులు కావచ్చు, తప్పుల మీద ఇంకా తప్పులు జరుగుతున్నప్పుడు ట్రాన్స్పరెన్సీగా బుర్రా వెంకటేశం గారికి రేపే నేను వెళ్తా, మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మా టీం వెళ్తాం. మాకున్న డౌట్స్ కి సమాధానాలు నివృత్తన చేయాలి. మేము రేజ్ చేసిన తప్పు విటల్ మీరు మాట్లాడే తప్పు ఇది సైంటిఫిక్ అని ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వాలి. మేము ఏం కోరుతున్నాం టీజీపీఎస్ నుంచి? మాకు నిరుద్యోగులు 100 క్వశ్చన్లు పంపించారు, వీటికి మీకు లేదు, నిరుద్యోగులకు అవగాహన లోపం ఉంది, నిరుద్యోగులు చెప్పే క్వశ్చన్ తప్పు, దానికి ఆన్సర్ ఇది అని ఆన్సర్ అయినా చెప్పండి. మాకు అపాయింట్మెంటే ఇవ్వట్లే కదా. ఇప్పుడు డిబేట్ డిస్కషన్ మా పిల్లలు రోజు పోతున్నారు సార్ పోలీసులతో. మేము ఇప్పుడు రేపు ఓపెన్ గా హరికృష్ణ మేము అపాయింట్మెంట్ అడుగుతాం, రాస్తాము, మీ ద్వారా కూడా మీరు కూడా చెప్పండి. మేము ఈ సమస్యని పరిష్కరించడానికి సమస్య పరిష్కారంలో భాగం కావాలనుకుంటున్నాం. మేము రాజకీయ పార్టీలం కాదు, రెచ్చగొట్టాలనుకుంటలే. ఎందుకంటే మా పిల్లలు కూడా ప్రిపేర్ అవుతారు రేపు పొద్దున. మా కొడుకు కూడా గ్రూప్స్ రాయాలనుకుంటాడు, నేను కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయినా. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలకు పోకుండా, ఇగో ప్రాబ్లం పోకుండా ఖచ్చితంగా ఈ నిరుద్యోగులు అడుగుతున్న సమాధానాలు ఏవైతే జెన్యూన్ ఉన్నాయో వాటికి నివృత్తి చేయండి. అది బాధ్యత ఎవరు? బుర్రా వెంకటేశం గారి మీదనే ఉంది. మీకు ప్రభుత్వాన్ని కాదు, టీజీపీఎస్సీ నిరుద్యోగులకి ఇన్ని సందేహాలు ఉన్నప్పుడు మీరు పిలిచి డిబేట్ డిస్కషన్ చేయండి, అయిపోద్ది కదా. సింపుల్ అంటే కాన్సెన్సస్. జియో 29 సెపరేట్. మీరు ప్రథమ డిమాండ్ ఒకటి, ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించారు. జిఆర్ఎల్ గానీ జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ ఒకటి సార్ భరత్ గారు, రీవాల్యుయేషన్ చేస్తే జిఆర్ఎల్ పైన మనం మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే జిఆర్ఎల్ మారుతుంది. మనం రీవాల్యుయేషన్ చేసినామంటే మార్కులు మారుతాయి, తర్వాత జిఆర్ఎల్ ఇచ్చుకోవాలి. ఇట్లా రీవాల్యుయేషన్ చేసిన సందర్భం దేశంలో ఏదైనా ఉందా? ఇంతకుముందు ఏదైనా పేపర్లో ఉన్నది, ఏపీలో కూడా చేశారు. ఏపీలో కూడా ఈ సేమ్ గ్రూప్ చేసి మీరు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. 100% మొన్న బహిరంగ లేఖ రాశారు. సేమ్ మెయిన్స్ కాంటెక్స్ట్ లోపల మొత్తం అంటే అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరిగింది అభ్యర్థులకు అని చెప్పేసి మళ్ళీ రీవాల్యుయేషన్ చేశారు. మనకు రీవాల్యుయేషన్ వెంకట్రామరెడ్డి యూపీఎస్సీ 2 years బ్యాక్ అండి. 2 years బ్యాక్. నో అప్పుడు కాదు, జస్ట్ 2 years బ్యాక్. ఉదయ్ భాస్కర్ 2 years బ్యాక్, మొన్న 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేనేమంటున్నానంటే రీవాల్యుయేషన్ చేయడం వల్ల ఎవరికి నష్టం లేనప్పుడు అందరికి విన్ విన్ సిచ్యువేషన్ కదా ఉన్నది. ప్రభుత్వానికి నష్టం లేదు,
రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినటువంటి టీజీపీఎస్సీకి నష్టం లేదు. అభ్యర్థులు 3 నెలలు కాకపోతే 6 నెలలు వెయిట్ చేస్తారు. న్యాయం వాళ్ళకి కావాల్సింది న్యాయం కదా. ఒకవేళ ఇదే విధంగా కంటిన్యూ కనుక అవుతే ప్రభుత్వాలు తప్పనిసరిగా నిరుద్యోగుల యొక్క చేతుల్లో ఉంటాయి. గత ప్రభుత్వం ఏ విధంగా పడిపోయిందో నిరుద్యోగుల యొక్క ఆధ్వర్యంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి నిరుద్యోగులకు తప్పనిసరిగా కొంత టైం ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ సమస్యకైనా సొల్యూషన్ రావాలి అంటే త్రూ ప్రాపర్ కన్సెన్సస్. మనం ఒక మాట వాళ్ళతో డిస్కషన్ చేయడం వల్ల, వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించడం వల్ల, మీ వైపు నుంచి ఏదైతే జరగాలో వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు తప్పనిసరిగా కన్విన్స్ అవుతారు. ఒక మంచి అవుట్కమ్ పాజిటివ్ రావాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి టీజీపీఎస్సీ చైర్మన్ గారు, ముఖ్యమంత్రి ఇంకా వేరే ఆప్షన్ ఉందా? ఆప్షన్ లేదు. వాళ్ళు రీకౌంటింగ్ అవకాశం, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడం వల్ల మార్కులు తెలుస్తాయి సార్, మార్కులు తెలుస్తాయి. కానీ ఇక్కడ జరిగింది ఇవాల్యుయేషన్ ప్రాసెస్ లోపల లోపాలు ఉన్నాయి కదా. ఇవాల్యుయేషన్ ప్రాసెస్ లో లోపాలు ఉన్నప్పుడు మార్కులు కంప్లీట్ గా షెఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది రేపు ప్రాపర్ వే లోపల ఇవాల్యుయేట్ చేస్తే. కాబట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వాళ్ళు ఇవ్వడం తప్పు చేసిరు వాళ్ళు. కానీ రివాల్యుయేషన్ అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అట్లా చేస్తేనే ఎవరికైతే న్యాయం జరగాలో నిజంగా వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం. సార్, నిరుద్యోగులు ఒక మెసేజ్ పెట్టారు మన డిబేట్ చూసి. వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ ఉద్యమం అంటేనే భూమిపుత్రులకి ఉద్యోగాలు రావాలని, స్థానికేతరులు 5% మించి ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ కాకుండా చూడమని బుర్ర వెంకటేశం గారిని కోరుతున్నా. ఎందుకంటే 95% ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది కేసీఆర్ గారు స్వయంగా 95% లోకల్ ఉండాలని చెప్పారు. ఆ 5% ఓపెన్ మెరిట్ ఎవరికైనా ఇవ్వచ్చు, మాకేం అక్కడ ప్రాబ్లం లేదు. అది గ్రూప్ 1 స్థాయి ఉద్యోగులకు అన్ని స్థాయిలకి, అన్ని లెవెల్కి. స్థానికేతరులను కేవలం 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ఇబ్బంది కూడా లేదు. ఇంకోటి చట్టం, ఇది 10 సంవత్సరాలు చట్టం సార్. ఇది మన ఒక్కొక్క జాబ్ కు ఒక్కొక్క క్యాడర్ కి ఒక్కొక్క రకమైనటువంటి రిజర్వ్ రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చారు. అన్ని ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే స్థానికేతరులను కేవలం జనరల్ కేటగిరీలో సెలెక్ట్ చేయాలి, స్థానికేతరులకు రిజర్వేషన్ వర్తింపజేయకూడదు. వాళ్ళ రాష్ట్రాలు ఇచ్చిన రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేయకూడదు. వాళ్ళ రాష్ట్రాల వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ ఉండొచ్చు, కానీ తెలంగాణలో 5% కోటా ఓపెన్ కోటా. స్థానికేతరులను ఏ మల్టీ జోన్ కు అప్లై చేశారో ప్రిలిమినరీ పరీక్షకు ముందే ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. మల్టీ జోన్ లో అప్లై చేసిన వాళ్ళకి క్యాస్ట్ ఎందుకు అడగాలి సార్? అసలు ప్రిలిమినరీ మెయిన్స్ హాల్ టికెట్, మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ షీట్ మీద హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది కదా. వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ పేరు చెప్పడం అంటేనే వాళ్ళకి భయం అవుతుంది. కోర్టులో దాఖలైన ఈడబ్ల్యూఎస్ మరియు ఎస్టీ రిజర్వేషన్ల కేసులు తీర్పులు వచ్చినాకనే మెయిన్స్ కి సెలెక్ట్ చేసిన లిస్టు బయట పెట్టకపోతే మళ్ళీ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ మీద కోర్టు కొట్టేసినా, ఎస్టీ రిజర్వేషన్లు 10%, 6% ఇవ్వాల్సింది 10% ఏడబట్టి కొట్టేసినా రేపు పొద్దున మళ్ళీ రెడ్ వచ్చే మొదలయ్యి అన్నట్టు మళ్ళా ఇది సాగుతూనే ఉంటది. మెయిన్స్ లో భాగంగా ఇప్పటికైనా తెలుగును క్వాలిఫై చేయాలి. తెలుగు రానోడు, తెలుగు భాషలో ప్రాధాన్యత లేనోడు రేపు గ్రామీణ ప్రాంతాల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు సార్? నా కొడుకు కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ చేర్చాలి. ఎందుకంటే సివిల్స్ లో వేరే రాష్ట్రాల వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ లోపు తెలుగు ప్రొఫెషన్ టెస్ట్ పెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీహార్, జార్ఖండ్ ఐఏఎస్ అధికారి వచ్చి మన క్యాడర్ లో పడితే వాళ్ళకి యూపీఎస్సీ 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడుతుంది. అదేమో మీరు సెలెక్ట్ అయినాక చెప్తున్నారు. సెలెక్ట్ కాకముందు రీజనల్ లాంగ్వేజ్ ఒకటి ఇంగ్లీష్ లో మినిమం క్వాలిఫైయింగ్ ఉండాలి. అంటే సివిల్ సర్వీస్ స్థాయి గ్రూప్ 1 స్థాయి ఆఫీసర్ కి ఇంగ్లీష్ లో ప్రావీణ్యత వచ్చి ఉండాలి. తెలుగులో లెవెల్ ఉందా? తెలుగు సంబంధించి 2008 లో ఉన్నది. బిఫోర్ స్టేట్ ఫార్మేషన్ ప్రతి గ్రూప్ మన దగ్గర ఫస్ట్ ఎందుకు పెట్టలేదు? అంటే అది అక్కడ 11 years తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్, అప్పుడు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, కన్సిడర్ ఇచ్చారు అడిగారు సార్. అసలు బేసిక్ సార్. ఇంకొకటి నేను అడగదలుచుకున్నా, ఒక కామన్ సెన్స్, ఇంటర్వ్యూ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఒక జిల్లా స్థాయి అధికారికి టాలెంట్, సబ్జెక్ట్ లో టాలెంట్ తో పాటు సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యము, ఒక మానసిక పరివర్తన ఉండాలి. ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్ కి అసలు ఇంటర్వ్యూలు తీసేయడం అంటేనే వీళ్ళకి చేత కాదని ఒప్పుకోవడం. అసలు సార్ ఒకటి మన స్కూల్లో ఎల్కేజీ సీటుకు కూడా పిల్లలకి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇలా ఇంటర్వ్యూ అనేది ఏంటి? మానసికంగా అతనికి క్రైసిస్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయగలడు, అతను ఒక గ్రూప్ 1 స్థాయిగా జిల్లా సమస్యలు ఇప్పుడు ఐఏఎస్ కి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్ట్ చేస్తారా? కానీ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ఇదే అక్కడే లోపం ఉంది. వ్యవస్థలో ఒక గ్రూప్ 1 స్థాయి అధికారిని కూడా మనం రిక్రూట్ చేయలేని వ్యవస్థలో దిగజారినామంటే అది వ్యవస్థల యొక్క లోపము, టీజీపీఎస్సీ యొక్క చాతగానితనాన్ని ఒప్పుకున్నట్టు. ఒక జిల్లా స్థాయి అధికారి గ్రూప్ 1 స్థాయి అధికారి అంటే కేవలం ఇప్పుడు నేను ఐఐటి మ్యాథ్స్ లో చదివాను సార్, నాకు 90% వచ్చినాయి, నాకు మార్క్స్ వచ్చినాయి. మార్కులు ఒకటే కొలబద్ద కాదు కదా. ప్రిలిమినరీలో మల్టిపుల్ చాయిస్ లో నాలెడ్జి, మెమరీ పరీక్ష, డిస్క్రిప్టివ్ అనేది ఎనాలిటికల్ స్కిల్స్. కానీ ఇంటర్వ్యూ అనేది ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి, ఒక ఆర్డీఓగా, ఒక కలెక్టర్ గా, ఒక డిఎస్పీగా ఒక ఏ విధంగా సమస్యలు పరిష్కరిస్తాడు, అతని మానసిక స్థాయి ఏంటి, అతని క్రైసిస్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా పెట్టాలి. అసలు కేసీఆర్ గారు చేసిన మొట్టమొదటి తప్పు అదే.
అసలు ఇంటర్వ్యూ తీసేయడం ఏంటి సార్? ఇంటర్వ్యూ పెట్టి అంటే ఇంటర్వ్యూలు కండక్ట్ చేయలేమా మనం? అంత చేతగానే అసమర్థ యూపీఎస్సీలో ఎటువంటి విమర్శలు రావట్లేదు కదా. 70 సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా. ఇంటర్వ్యూ పెట్టడం అనేది కూడా అంత ఫేర్ గా జరుగుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్. జరగలేకపోతే వ్యవస్థ మీద నమ్మకం మార్క్స్ వెయిటేజ్ ఏదైతే ఉందో గతంలో 75 మార్క్స్ వెయిటేజ్ ఇంటర్వ్యూకి ఉన్నది. చాలా మంది 10%. మరి యూపీఎస్సీ 70 మార్క్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు ఉన్నారు. ఇప్పుడు అంటే ఇంటర్వ్యూ పెట్టడం మీద పెట్టకపోవడం మీద దట్ ఈస్ డిఫరెంట్ ఎపిసోడ్, డిఫరెంట్ డిబేట్. వెంకట్రామరెడ్డి ఏబీపీఎస్సీ చైర్మన్ ఉన్నప్పుడు చాలా వివాదమైంది. సార్ కామన్ సెన్స్ సార్, నేను ప్రసన్న హరికృష్ణ గారితో ఇక్కడ విభేదిస్తున్నా. నేను ఒక పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన శేషన్ గారి శిష్యుడు నేను. హార్వర్డ్ లో జాన్ ఎఫ్ కెనడీ స్కూల్ తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పొలిటికల్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీని గవర్నర్ చేసిన. పాలసీ మేకింగ్ లో బ్యూరోక్రాట్ల భాగస్వామి ఉంటది. ఎగ్జిక్యూషన్ అనేది అసెంబ్లీలో పార్లమెంట్ లో చట్టాలు తయారు చేస్తారు. ఎగ్జిక్యూషన్ చేసే గ్రూప్ 1 అధికారి రేపు పొద్దున కలెక్టర్ అవుతాడు సార్. రేపు ఆర్డీఓ, డిఎస్పీ వాళ్ళు రాష్ట్రంలో కీలకమైన వాళ్ళు పెట్టాల్సి ఉన్నాయి అంటారు. అది కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు మనము వ్యవస్థలో తప్పులు ఉన్నాయని చెప్పి ప్రామాణికతనే తీసేస్తామా? నీకు ఆదర్శం ఏంటి? యూపీఎస్సీ ఆదర్శము. యూపీఎస్సీ కన్నా బెటర్ గా చేయాలి కానీ నాన్న ఇంటర్వ్యూ పెడితే గ్రూప్ 1, గ్రూప్ 2 వరకు గ్రూప్ 1 స్థాయిలో ఉండాలి సార్. ముందు డిఎస్సీ కూడా ఉండేది. అసలు యాక్చువల్ గా ఇప్పుడు నేనున్నా సార్, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్, సార్ కొంచెం అనలిటికల్ పర్సన్. నా ఎమోషన్ అనేది గ్రూప్, నేను సబ్జెక్ట్ లో 100కి 99 మార్కులు వచ్చి ఉంటాయి. కానీ విఠల్ అనే వ్యక్తి ఎమోషనల్ గా గ్రూప్ 1 ఆఫీసర్ కి పనికొస్తాడా లేదా అట్లా కాదు. ఇప్పుడు నేను కలెక్టర్ అయినా అనుకోండి, ఎమోషనల్ గా ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే 25 లక్షల మంది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎమోషనల్ కోషెంట్స్ ఉండాలి, ఇంటెలిజెన్స్ కోషెంట్ ఉండాలి, బ్యాలెన్స్ ఆఫ్